అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం గోటమల దేశంలో ఉన్నాం. విజయవంతంగా 89వ దేశంలో అడుగుపెట్టాం. మీ అందరి సపోర్ట్తో చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వెనక కనబడుతున్నది గోటమల సిటీ, ఈ దేశ రాజధాని. ఇప్పుడు మనం నెక్స్ట్ కొన్ని రోజులు ఈ దేశాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. లివింగ్ స్టోన్ నుండి ఇక్కడికి వచ్చాం కదా. లాస్ట్ వీడియోస్ మీరు చూసే నాకేమైంది అనేది తెలుస్తుంది. నేనున్న హోటల్లో కుక్క కరవటం వల్ల నన్ను ఇమీడియట్లీ వ్యాక్సినేషన్ అక్కడ అవైలబుల్ లేదు, ఉంది కానీ మండే దాకా వెయిట్ చేయాలంట. అంటే అప్పుడు 72 hours దాకా అవుతుంది డాగ్ బైట్ చేసి. అందుకని ఫాస్ట్గా లోకల్ షిప్లో అలాగే బస్లో ట్రావెల్ చేసి రాజధాని వచ్చేసి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి వ్యాక్సినేషన్ వేయించుకున్నాను. బట్ వ్యాక్సినేషన్ అంటే నేను ఆల్రెడీ 9 months బ్యాక్ ర్యాబిస్ వ్యాక్సినేషన్ వేయించుకున్నాను. కానీ ఇప్పుడు ఈ డాక్టర్స్ ఏమంటున్నారంటే ఆ డాగ్కి ఆల్రెడీ 4 years నుండి వ్యాక్సినేషన్ వేస్తున్నారు కాబట్టి ఎవ్రీ ఇయర్ మీకు ర్యాబిస్ వ్యాక్సినేషన్ అవసరం లేదు అని చెప్పి వేరే ఇంజెక్షన్ చేశారు. అవి మొత్తం 3 injections చేయించుకోవాలంట. ఒకటేమో నిన్న రాత్రి చేశారు, రెండవదేమో కరెక్ట్గా 1 month తర్వాత చేయించుకోవాలంటే ఎక్కడైనా చేయించుకోవచ్చు అంట ఆల్ ఓవర్ ద వరల్డ్. అది ఏ మెడిసిన్ కూడా నాకు రాసి ఇచ్చారు. మూడవదేమో 6 months తర్వాత వేయించుకోవాలంట. ఏమీ భయపడాలని పని లేదని చెప్పారు. ఈ రాజధానిలో 30 లక్షల మంది నివసిస్తున్నారు గోటమల సిటీలో. దేశంలో చూసుకుంటే 1,80,00,000 మంది. ఇవాళ ఇక్కడ బాగా చలిగా ఉంది, బాగా గాలి వస్తుంది. మరి మీకు అర్థమవుతుందో లేదో కానీ జాకెట్ వేసుకున్నాను. 7 degrees ఉంది. బాడీ మొత్తం షివర్ అయిపోతుంది. మరియు ఈ దేశ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వాల్కెనోస్ 37 వాల్కెనోస్ ఉన్నాయి. వాటిల్లో 37 యాక్టివ్ వాల్కెనోస్, ఎప్పుడైనా పేలచ్చు. కానీ గోటమల సిటీకి మీకు అక్కడ కనబడుతుంది చూడండి, పెద్ద పెద్ద కొండలు కనబడుతుంది చూస్తున్నారు కదా. దాంట్లో ఒకటి యాక్టివ్లో ఉన్నట్టుంది. పద్దాక దాంట్లో నుండి స్మోక్ వస్తూనే ఉంది. ఎవ్రీ 10 minutesకి పేల్తానే ఉంది. ఈ దేశం వచ్చి రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంది, పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో. అందుకని మనం చూసుకోవటం ఎక్కువగా ఈ టెక్టానిక్ ప్లేట్స్ కదలటం, భూకంపాలు ఎక్కువగా రావటం, ఇదంతా మనం ఇక్కడ ఈ దేశంలో చూడొచ్చు. ప్రపంచ పటంలో ఈ దేశాన్ని మనం చూసినప్పుడు లెఫ్ట్ సైడ్లో ఏమో మనకి నార్త్ పెసిఫిక్ ఓషన్ ఉంటుంది, రైట్ సైడ్లో ఏమో మనకి కరేబియన్ సీ ఉంటుంది. ఈ సిటీలో ఉన్న ప్రదేశాలని జోన్ వైజ్గా పిలుస్తారు. నేను ఇప్పుడు Zone 1లో ఉన్నాను. చాలా హిస్టారికల్ బిల్డింగ్స్ అన్నీ, మెయిన్ టూరిస్టిక్ ప్లేసెస్ అన్నీ కూడా Zone 1లో ఉన్నాయి. మరి డేంజరస్ కంట్రీ కూడా ఇది. చాలా వరకు గ్యాంగ్స్ ఉంటారు, డేంజరస్ గ్యాంగ్స్. ఇక్కడ రోడ్డు మీద మనం ట్రావెల్ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిక్ పాకెట్, చైన్ స్నాచింగ్ అనేది చాలా కామన్ అంట ఈ దేశంలో. అందుకని పాస్పోర్ట్ కూడా, పర్స్, వాలెట్ ఎంత అవసరం అంత మనీ పాకెట్లో పెట్టుకుని మిగతా అంతా రూమ్లో పెట్టేసే వెళ్తున్నాము. మేమున్న ఈ Zone 1లో ఒక అందమైన రీసెంట్గా కట్టిన బిల్డింగ్ ఉంది. ఇక్కడ ఎయిర్బిఎన్బిలో మేము బుక్ చేసుకున్నాం. 2 రోజులకి మా దగ్గర 9,000 రూపాయలు ఛార్జ్ చేశారు. మంచిగా టాప్ 8th floorలో ఉన్నాం. ఈ బిల్డింగ్లో కనబడుతున్న బిల్డింగ్లో మేము. సిటీ మీరు గమనించినప్పుడు చూడొచ్చు, అన్ని 1 floor 2 floors బిల్డింగ్స్ ఎక్కువగా కనబడుతున్నాయి. పైన రూఫ్ కూడా మనం చూస్తే రేకుల షెడ్లు, ఎక్కడ చూసినా కూడా రేకుల షెడ్లు బాగా ఉన్నాయి చూడండి. పెద్ద పెద్ద బిల్డింగ్లు కనబడటం చాలా తక్కువ ఈ Zone 1 ఏరియాలో. మెయిన్గా యాక్టివ్ వాల్కెనో పేలుతున్నప్పుడల్లా నాకైతే భలే ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం మనం తానా ఐలాండ్లో యాక్టివ్ వాల్కెనోని చాలా దగ్గరగా చూసుకున్నాం కదా. ఆ వాల్కెనో పైకి కూడా మనం హైక్ చేసాము. నేనున్న ఎయిర్బిఎన్బి నుండి కిందకి దిగాము. ఇప్పుడు ఈ సిటీ వచ్చి సముద్ర మట్టం 1,500 మీటర్లు ఎత్తులో ఉంటుంది. చాలా వరకు ఈ దేశం పూర్తిగా కొండ ప్రాంతం, కొండలు ఎక్కువగా మనం గమనించవచ్చు. బస్సులో మేము ట్రావెల్ చేసినప్పుడు లాస్ట్ 300 kilometers కంటిన్యూస్ ఎక్కడ ఫ్లాట్ ల్యాండ్సే లేవు. పెద్ద పెద్ద మౌంటైన్స్లో ట్రావెల్ చేసుకుంటూ వచ్చాము. ఈ కంట్రీ చాలా డేంజరస్ అని చెప్పడానికి ఇదిగోండి, మేమున్న ప్రదేశం ఆపోజిట్లోనే షాప్స్ చూడొచ్చు. ప్రతి ఒక్క షాపు ఇట్లాగా గ్రిల్ వేసి ఉంటుంది బయట పక్కన. ఏదైనా అడిగి ఫస్ట్ వాళ్ళు క్యాష్ తీసుకున్న తర్వాతే మనకి ఐటెం డెలివర్ చేస్తారు. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. లాస్ట్ టైం లివింగ్ స్టోన్లో చూసుకున్నాం కదా జూదం ఆడే మిషన్స్, ఇక్కడ కూడా చూడవచ్చు. ఇదిగోండి మళ్ళీ ఐరన్ గ్రిల్ వేసి అందరూ డబ్బులు దాంట్లో వేసి ఇట్లాగే ఆడతారు. ఇది బాగా వీళ్ళకి ఇష్టమైన ఆట అనుకుంటా. ఎక్కడ చూసినా కూడా ఇవి కనబడుతున్నాయి.
మెయిన్గా ఈ సౌత్ అమెరికా, లాటిన్ అమెరికాలో చాలా వరకు మనం చూసుకుంటే స్పెయిన్ కంట్రీ వాళ్ళే ఈ దేశాన్ని పరిపాలించారు. చాలా దేశాలు. సెంట్రల్ అమెరికాలో ఒకే ఒక కంట్రీ బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసింది, బెలీజ్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ మెయిన్ లాంగ్వేజ్ కూడా వచ్చి స్పానిష్ మాట్లాడతారు. స్పానిష్ ఉంటే సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికాలో చాలా వరకు సర్వైవ్ అయిపోవచ్చు. ఇంగ్లీష్ కష్టమే, చాలా కష్టం. కానీ ఇక్కడ చాలామంది మన కుర్రాళ్ళు, తెలుగు వాళ్ళు, భారతీయులు ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నారు. ఈ సెంట్రల్ అమెరికాలో చాలా వరకు మనం మాయన్ కల్చర్ గురించి తెలుసుకోవచ్చు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు. గత 4000 సంవత్సరాల పైగా ఈ దేశంలో ఆ మాయన్ కల్చర్ వాళ్ళు నివసిస్తున్నట్లు చెప్తారు. అలాగే చాలా పిరమిడ్స్ కూడా మనం చెప్పుకున్నాం కదా. ఇప్పటికి కూడా మాయన్ కల్చర్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. 40% పైన ఈ దేశ జనాభాలో ఒక 40% ఏమో క్రిస్టియానిటీని ఫాలో చేస్తున్నారు. ఇంకా మరికొన్ని 20% ఏమో ఇంకా వేరే ఎథనిక్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ లాంగ్వేజెస్ కూడా మాయన్ లాంగ్వేజ్ మాట్లాడతారు. ఇక్కడ రీసెంట్గానే ఇక్కడ గ్యాంగ్ వార్ జరిగింది. పోలీసులకి మరియు లోకల్ గ్యాంగ్స్కి చాలామంది పోలీసుల్ని చంపేశారంట ఇక్కడ. అందుకనే భయపడుతూ వెళ్ళాల్సి వస్తుంది. అలాగే ఒక చేతిలో ఫోన్ ఉంది, ఇంకో చేతిలో మరో ఫోన్ ఉంది. చాలా జాగ్రత్తగా ఎవరైనా దొంగతనం చేస్తారా అని అనిపిస్తుంది. ఫోన్ పోతే పోయింది, కానీ మనల్ని అటాక్ చేయకుండా ఉంటే చాలు, అదే గౌరవెక్కునేది. ఫోన్ పోతే ఏముంది, మళ్ళీ ఇంకోటి కొనుక్కోవచ్చు. ఈ దేశంలోకి 1524లో మొట్టమొదట స్పానిష్ వాళ్ళు వచ్చారు. మెల్లమెల్లగా ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారు. అలాగే మాయన్ రూల్ చేసిన కింగ్డమ్స్ అన్నీ, ప్రతి ఒక్కరిని. అప్పట్లో చాలా యుద్ధాలు కూడా జరిగినాయి మాయన్ లోకల్ పీపుల్కి. అలాగే ఇక్కడ వచ్చిన స్పానిష్ వాళ్ళకి చాలామంది ఇక్కడ లోకల్స్ మరణించారు కూడా. 1524 నుండి 1821 సెప్టెంబర్ 15 వరకు రూల్ చేశారు ఈ దేశాన్ని. 300 సంవత్సరాల పైన. ఈ దేశంలో మెయిన్గా క్రైమ్ ఎక్కువగా ఉండటానికి కారణం పావర్టీ అని చెప్తున్నారు. చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగాలు దొరకపోవటం వల్ల చాలామంది ఆ గ్యాంగ్స్లో జాయిన్ అవుతారంట. జాయిన్ అయ్యి ఇక తెలిసిందే కదా గ్యాంగ్స్ ఎలాంటి పనులు చేస్తారనేది. స్మగ్లింగ్లు చేస్తారు, మరియు కత్తులు, గన్నులు చూపించి దొంగతనాలు చేస్తారు. ఇలాంటివి చాలా జరుగుతాయి, ఇల్లీగల్ పనులన్నీ కూడా. అందుకనే చాలా ఎక్కువగా ఉంటారంట ఇక్కడ క్రైమ్. భలే చూడండి పైన ఎట్లా పెట్టారో బొమ్మలు, బాగున్నాయి సూపర్గా. బియర్ బొమ్మ ఉంది, డైనో బొమ్మ ఉంది. సేమ్ మెక్సికో దేశంలో చూసినట్లుగానే ఇక్కడ గోటమల సిటీలో కూడా బస్ స్టేషన్ చూడవచ్చు, సపరేట్గా ఉంది. ఆ బస్సెస్ వెళ్ళటానికి కూడా సపరేట్ లైన్. ఎందుకంటే చాలా చిన్న దేశం కదా. ఆ చిన్న దేశాలు చూసుకుంటే రోడ్లు కూడా చాలా చిన్న రోడ్లు. ఎప్పుడో ఇవి జోన్ 1 అంటే స్పానిష్ వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసి ఇక్కడ వాళ్ళ గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని నిర్మించుకున్న ప్రదేశం. ఇక్కడ అందమైన పార్క్స్ కూడా మనం చూడొచ్చు ఈ సిటీ సెంటర్ మధ్యలో. ఈ కంట్రీలో ఏదో కానీ ముఖ్యమైన ఫెస్టివల్ జరుగుతుందనుకుంటా. అన్నీ పేపర్ బొమ్మలు, ఇదిగోండి ఎక్కడ చూసినా కూడా పేపర్ బొమ్మలు. పేపర్ బొమ్మలతో తయారు చేసిన యానిమల్స్, రకరకాల యానిమల్స్ చూడండి. కోడి, మిక్కీ మౌస్, బియర్ అన్నీ ఉన్నాయి. అలాగే ఆపోజిట్లో కూడా చూడండి డైనోసార్ ఉంది. ఇంకా మరికొన్ని కార్టూన్ కి సంబంధించిన బొమ్మలు ఉంటాయి కదా, స్పైడర్ మ్యాన్ తెలుస్తుంది, కార్స్. భలే ఉంది అసలు. అన్ని షాపుల్లో అవే, ఎక్కడ చూసినా కూడా అవే మనకి కనబడుతున్నాయి. రకరకాల జాంబీ టైప్ జంతువులు. రోడ్డు మీద సెకండ్ హ్యాండ్ బ్యాగులు కూడా సేల్ చేస్తున్నారు ఇక్కడ. చాలా నిరుపేద దేశం అనేది తెలుస్తుంది. బాక్సర్ బండి కూడా ఉంది చూడండి ఇప్పుడు ఇక్కడ. అబ్బా, ఇలాంటి క్యాథడ్రల్స్ మనం చాలా వరకు చూసుకోవచ్చు. 1787లో నిర్మించిన క్యాథడ్రల్స్, స్పానిష్ వాళ్ళు నిర్మించిన క్యాథడ్రల్స్. రోడ్డు మీద కూడా మనం స్ట్రీట్ ఫుడ్ కూడా చూడండి. దీన్ని చూస్తుంటే సేమ్ మన గులాబ్ జామ్ లాగా ఉంది, కానీ పికిల్స్ నూనెలో బాగా ఊరబెట్టిన తర్వాత ఆ పికిల్స్ ఇక్కడ సేల్ చేస్తున్నారు. లేకపోతే షుగర్ క్యాండీ, అవును ఇదిగోండి చిలకడ దుంప,
ఫిగ్ ఫ్రూట్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మరికొన్ని స్వీట్స్ కూడా ఉన్నాయి చూడండి. పప్పు చెక్కలు ఉన్నాయి, ఏ ఉండలు ఉన్నాయి, రకరకాల మరమరాలు ఉండలు. హలో పోలా. వీళ్ళకి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్పెయిన్ నుండి 1821 నుండి 1959 వరకు అసలు పొలిటికల్గా స్టెబిలిటీయే లేదంట ఈ దేశంలో. ఎప్పుడు ఇక్కడ ఏదో ఒక కూప్ జరుగుతూనే ఉండేదంట. తర్వాత 1960 నుండి 1996లో చాలా పెద్ద సివిల్ వార్ జరిగింది. ఇక్కడ 2 లక్షల మంది పైన మరణించారు. అందరూ లోకల్ మాయన్ పీపుల్ అంట. మిలిటరీ డిక్టేటర్షిప్ కోసం, అలాగే పెద్ద పెద్ద ఇక్కడ రిచ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు పూర్ ఫార్మర్స్ మీద చేసిన యుద్ధం అని చెప్పచ్చు. ఎక్కువగా బాధింపబడింది లోకల్ ఇండిజినస్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళు. ఈ ఆపోజిట్లో మనకి నేషనల్ మ్యూజియం ఉంది, కానీ ఇవాళ మండే అవటం వల్ల హాలిడే. సండే ఓపెన్లో ఉంటుందంట, ఎవ్రీ మండే హాలిడే. అందుకే మనం లోపలికి వెళ్ళలేకపోతున్నాం. మరియు మీరు ఈ రోడ్లు కూడా గమనించారా, ఎంత చిన్నగా ఉన్నాయో రోడ్లు. అలాగే హిస్టారికల్ బిల్డింగ్స్ కూడా మనం గమనించవచ్చు చాలా వరకు ఈ జోన్ 1లో. ఇక్కడ లోకల్స్ ఇద్దరు వస్తున్నారు, మీరు గమనించండి. ఆ ఉమెన్ వేసుకున్న ట్రెడిషనల్ డ్రెస్ అని చూస్తున్నారు కదా, అది వీళ్ళు చేతులతో నేస్తారంట. ఆ డ్రెస్సును చూసి కూడా మనం వీళ్ళు ఏ డిస్ట్రిక్ట్ నుండి వచ్చారని కూడా కనిపెట్టచ్చంట. వేరుశెనగ గుళ్ళు తీసుకుందాం వీడి దగ్గర మనం. కొంబియా ఈ ఒక్క ప్యాకెట్ మా దగ్గర 60 రూపాయలు ఛార్జ్ చేశారు. పోలీసులు ఎప్పటికప్పుడు ఇక్కడ బైకుల మీద, కార్లు, ఇలా సైకిళ్ళ మీద తిరుగుతూనే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళ దగ్గర గన్ను కూడా ఉంది, సెక్యూరిటీల దగ్గర కూడా. అదృష్టం చేసుకున్నాము భారతదేశంలో పుట్టి. నిజం చెప్తున్నాను, ఒక బస్ స్టేషన్కి వెళ్ళి బస్ స్టాండ్లో బస్ టికెట్ కొనడానికి కూడా మనం భయపడాల్సి వస్తుందేమో ఇక్కడ. ఎందుకంటే గన్ మ్యాన్ ఉంటారు ప్రతి ఒక్క చోట. సివిలియన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి గన్ మ్యాన్ ఉంటారు. అంత సేఫ్ కాదు రాత్రి సమయంలో కూడా ఇక్కడ ట్రావెల్ చేయడం. మెయిన్గా ఈ దేశంలో మనకి తెలియనప్పుడు మా రూమ్ ఓనర్ కూడా చెప్పారు, సాయంత్రం 6 తర్వాత బయటికి వెళ్ళటానికి అవాయిడ్ చేయమని చెప్పి. అందుకనే పగల సమయంలోనే తిరుగుతున్నాం మేము. రోడ్డు మీద కొంతమంది పిల్లలు ఇట్లాగా కూర్చొని లాటరీ సేల్ చేస్తున్నారు. లాటరీ కూడా ఈ దేశంలో లీగల్ అనుకుంటా. ఇది ప్రైజ్ మనీ అయి ఉండొచ్చు. ఇది చూడండి, అబ్బో చాలా కోట్ల రూపాయలే కొడితే. థ్యాంక్ యూ, గ్రాసియస్. ఎందుకనో తెలియదు కానీ జోన్ 1లోనే మనకి చాలా షాపులు క్లోజ్ చేసి ఉన్నాయో, లేకపోతే మరి అసలు ఆ షాపుల్లో ఎవరో లేరో కానీ ఎక్కువగా షట్టర్స్ క్లోజ్ చేసే ఉన్నాయి. ఇక్కడ ఒక షాపింగ్ మాల్ ఉంది, ఈ షాపింగ్ మాల్ చూడటానికి వచ్చాను. రోడ్డు మీద నడిచి వెళ్ళేటప్పుడు బట్టలు, షూలు అన్నీ సేల్ చేస్తున్నారు ఇక్కడ. బ్యాగ్స్, ఫార్మసీలో మన పల్సర్ బైక్ ఉంది, అలాగే సుజుకి బైక్ కూడా ఉంది చూడండి. మన ఇండియన్ బైక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. నేను వెళ్తున్న లొకేషన్ దగ్గర నుండి చాలా గాలి ఎక్కువగా వస్తుంది, బాడీ ఫ్రీజ్ అయిపోతుంది. కొంతమంది ఏంటి మ్యాన్ క్వీన్ కూడా దొంగతనం చేస్తారేమో కానీ మ్యాన్ క్వీన్ కూడా భలే కట్టేశారు చూడండి. ఇదంతా చూస్తే ప్లాస్టిక్ పూలు. అబ్బా, ఈ షాప్ మొత్తం పూర్తిగా చూడొచ్చు. ప్లాస్టిక్ పూలు, డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పటికి కూడా రోడ్డు మీద రూపాయి కాయిన్ బాక్సులు ఉపయోగిస్తున్నారు వీళ్ళు. ఇక్కడ రూపాయి కెట్జల్ వచ్చి మన డబ్బుల్లో 11 రూపాయలు 90 పైసలు కదా. కరెన్సీ నేమ్ వచ్చి కెట్జల్ కదా. ఆ కెట్జల్ ఏంటనుకుంటున్నారు, వీళ్ళ నేషనల్ బర్డ్, చాలా ముఖ్యమైన బర్డ్ అది. డెత్ ఆఫ్ సాడ్నెస్ అని కూడా చెప్తారు ఆ బర్డ్ని. ఎందుకంటే ఆ బర్డ్ బంధిస్తే అసలు ఉండదంట. ఇప్పుడు మనం చాలామంది చిలుకల్ని, గ్రద్దల్ని పెంచుకుంటారు కదా ఇళ్ళల్లో, అలా ఉండదు. అది స్ట్రెస్ తీసేసుకుని దాన్ని బంధించారని చెప్పి చచ్చిపోతుందంట. నేను ఇక్కడ చాలా రోడ్స్లో నేను గమనించింది ఏంటంటే, రాత్రి వేళల్లో ఏదైనా మనకి ఆపద వచ్చినప్పుడు, ఫోన్ కలవనప్పుడు ఫాస్ట్గా వచ్చి ఇదిగోండి ఇక్కడ పానిక్ అలారం ఉంటుంది. ఈ అలారం ప్రెస్ చేస్తే కెమెరా కూడా మనల్ని రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. ఇమీడియట్లీ ఎమర్జెన్సీ వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది, మనల్ని సేవ్ చేయడానికి ఫాస్ట్గా వస్తారు. ఇక్కడ ఉన్న లొకేషన్ కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. ఇక్కడ నుండి లొకేషన్ కూడా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. ఇదిగోండి
హెచ్ఐకే విజన్, ఇది చాలా ఫేమస్ కంపెనీ. సిటీలో వాక్ చేసేటప్పుడు టాయిలెట్ వస్తే పెద్ద తలకాయ నొప్పి. ఆపోజిట్లో మెక్డొనాల్డ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి వచ్చాము. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చాము మనం. చూడండి, చెట్లు, అందమైన చెట్లతో పాటు ఇక్కడ పావురాలు ఎన్ని కనబడుతున్నాయో. ఇక్కడికి వచ్చిన లోకల్స్ అందరూ కూడా చక్కగా పావురాలకి ఫీడ్ చేస్తున్నారు. మరియు ఈ బ్యూటిఫుల్ ఈ ప్యాలెస్ ఏరియా అని పిలుస్తారు. ఇది ఆపోజిట్లో వాటర్ ఫౌంటైన్ చూడొచ్చు. ఇదిగోండి, మెయిన్గా గవర్నమెంట్కి సంబంధించిన పనులన్నీ కూడా ఇక్కడ ఎదురుగా కనబడుతున్న ఈ బిల్డింగ్ నుండే స్టార్ట్ అవుతుంది. ప్యాలెస్ ది లా కాన్స్టిట్యూషన్ అని పిలుస్తారు ఈ స్పానిష్ భాషలో. కరెక్ట్గా దీనికి ఆపోజిట్లోనే మనకి ఆ బిల్డింగ్ పైన మరియు బిల్డింగ్ ముందు వీళ్ళ జాతీయ పతాకాన్ని చూడొచ్చు. ఆ జాతీయ పతాకం మధ్యలో మనకి ఒక పిచ్చుక గూడు ఉంటుంది, అదే కెట్జాల్. ఇందాక చెప్పా కదా, పక్షి, చాలా ముఖ్యమైన పక్షి కెట్జాల్ అని చెప్పి. దాన్ని చాలా బంధిస్తే మటుకి చాలా పెద్ద క్రైమ్. ఇదే స్క్వేర్లో మనకి ఇక్కడ చూడండి క్యాథెడ్రల్ కూడా ఉంది. చూడండి ఎంత పెద్ద క్యాథెడ్రల్ ఉందో, చాలా బ్యూటిఫుల్ క్యాథెడ్రల్. మనం లోపలికి కూడా వెళ్ళి ఒక్కసారి చూద్దాం ఈ అందమైన క్యాథెడ్రల్ని. ఈ బిల్డింగ్లో ఒకప్పుడు 1943కి ముందు ప్రెసిడెంట్ కూడా ఈ బిల్డింగ్ నుండే, ఇక్కడ నుండి రూల్ చేసేవారంట ఈ దేశాన్ని. అలాగే మిలిటరీకి సంబంధించిన మెయిన్ ఆఫీసర్స్ కూడా అందరూ ఇక్కడ ఉంటారు. వీళ్ళ జీవనం చాలా విచిత్రంగా ఉంది. ఇది ఏంటనుకుంటున్నారు? ఐస్ క్రీమ్ బండిని ఒక వ్యాన్ ఆకారంలో రెడీ చేశారు. చూడండి ఈ కుర్రాడు, దాంట్లో ఐస్ సేల్ చేస్తున్నారు. ఇలాంటి బళ్ళు మనం చిన్నప్పుడు మన ఊళ్ళోకి వచ్చేవి, గుర్తుందా మీకు? ఐస్ బండి అంటే అసలు పరిగెత్తుకుంటా వచ్చేవాళ్ళం బయటికి. అందరూ వచ్చి ఇక్కడ చక్కగా రిలాక్స్ అవుతున్నారు కూర్చుని. ఎందుకంటే ఎండ పడుతుంది, మెయిన్గా బాగా చలి పడుతుంది కదా. ఈ ఎండలో కూర్చుని చక్కగా ఐస్ క్రీము లేకపోతే పప్పులు ఒకటి తింటున్నారు. ఈ మిత్రుడి దగ్గర చూడొచ్చు, మనకి చాలా నట్స్ ఉన్నాయి, రకరకాల నట్స్ ఉన్నాయి. చెస్ట్ నట్స్ ఉన్నాయి, బనానా చిప్స్, వేరుశెనగ గుళ్ళు, అలాగే కోకో, చాక్లెట్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. వీళ్ళకి చాలా యుద్ధాలు జరిగిన తర్వాత ఇప్పుడు పీస్ఫుల్గా నివసిస్తున్నారని చెప్పచ్చు. కానీ ముందు ఏదైనా జరగచ్చు. ఎందుకంటే క్రైమ్ రేట్ చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నాం కదా. గవర్నమెంట్కి అలాగే గ్యాంగ్స్కి పడకపోవడం. కరెక్ట్గా ఫ్లాగ్ దగ్గరికి వచ్చి ఇదిగోండి కొంతమంది ఇట్లాగా చుట్టూతా ఒక కుండీల్లాగా పెట్టారు, చూస్తున్నారు కదా. వాటి మీద పేర్లు కూడా రాసి ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న దేశాల్లో చాలా తక్కువ దేశాల్లో ఈ గౌటమల దేశం కూడా ఒకటి. ఎందుకంటే దేశానికి ఇరువైపులా సముద్రం ఉండటం. అందుకనే వీళ్ళ జాతీయ పతాకాన్ని కూడా చూడండి ఎలా వీళ్ళు చేసుకున్నారో. అటువైపు బ్లూ ఉంది, యువతల పక్క బ్లూ ఉంది, మధ్యలో వైట్ వచ్చేమో పీస్, బ్లూ ఏమో మీనింగ్ వచ్చి సముద్రం అని అర్థం. ఆ వైట్ వచ్చేమో పీస్, ప్యూరిటీ, హానెస్టీని తెలియజేస్తుందంట. యూనిటీ ఆఫ్ ద నేషన్ అని కూడా. మధ్యలో మనం చూసుకుంటే క్వాట్జల్ బర్డ్ ఉంటుంది. ఇందాకటే చెప్పా కదా, సింబల్ ఆఫ్ ఫ్రీడమ్ అని చెప్పి అర్థం ఆ బర్డ్. నేను ఇందాక రోడ్ల మీద గమనించాను. ఇక్కడ చూడండి ఈ మెయిన్ స్క్వేర్లో కూడా ఇక్కడ గొర్రెలను చూశారు కదా, ఎట్లా వీళ్ళు తోలుకొని వెళ్తున్నారో. అది అడవిల్లోకి పక్కన చాలా ఫారెస్ట్ ఏరియా ఉంది. ఇవి మేత మేయటానికి ఆ కాలువల దగ్గరికి తీసుకువెళ్ళి మళ్ళీ వెనక్కి ఇంటికి తీసుకువెళ్తున్నట్టున్నారు. కరెక్ట్గా వీళ్ళ జాతీయ పతాకం కింద ఉన్నాను. ఇక్కడ ఒక పూల కుండీల్లాగా ఉన్నాయి, చూస్తున్నారు కదా. వరుసగా మధ్యలో పూలు పెయింటింగ్ వేసి. ఈ కథ విని అసలు చాలా షాక్ అయిపోయాను. ఇది 2017 జరిగిన సంఘటన. ఒకే రోజు 41 మంది అమ్మాయిలు సజీవంగా తగలబడిపోయారంట. ఎందుకంటే 14 ఏళ్ళ నుండి 17 ఏళ్ళ వయసులో ఉన్న అమ్మాయిలు ఈ దేశంలో అబ్యూజ్ జరుగుతుంది కదా. కొంతమంది వాళ్ళని బలాత్కారం చేసినప్పుడు వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు దాని మీద, చిన్న వయసులో ఇలా జరుగుతుందని చెప్పి. వీళ్ళందరినీ ఒక ప్రదేశంలో గవర్నమెంట్ షెల్టర్ ఇచ్చిందంట. ఆ షెల్టర్లో ఫైర్ అవ్వటం వలన ఆ 41 మంది మరణించారని చెప్తున్నారు. మరి దారుణం కదా. మళ్ళీ ఈ సంఘటన జరిగింది కరెక్ట్గా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజున.
ఈ గవర్నమెంట్లోనే చాలా దారుణమైన ఫెయిల్యూర్ అని చెప్పి వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఇక్కడ మనకి కరెక్ట్గా ఈ సెంటర్లో ఈ మెయిన్ ప్రదేశంలో ఇది పెట్టారు. గవర్నమెంట్ వీళ్ళకు ఒక లొకేషన్లో ఇచ్చింది కదా, ఈ 56 మంది అమ్మాయిల వరకు ఉన్నారంట దాంట్లో, కానీ 41 మంది మరణించారు. ఆ ప్రదేశంలో ఆ లోపల ఉండే గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఆ అమ్మాయిల్ని అబ్యూజ్ చేశారంట. పాపం చాలా దారుణం. వాళ్ళు మరణించడానికి కారణమైంది మెయిన్గా గవర్నమెంట్ అఫీషియల్సేనంట. ఆ క్లాస్ రూమ్లో వాళ్ళని తగలబెట్టారు కదా, తగలబెట్టినప్పుడు బయట నుండి డోర్ కూడా ఓపెన్ చేయలేదంట గవర్నమెంట్ అఫీషియల్స్. దాంట్లో ఎవరో వాళ్ళని మిస్బిహేవ్ చేశారో ఆ అమ్మాయిలతో, అబ్యూజ్ చేశారో. నరకం, అసలు నరకం. అది చిన్న బొట్టు వేడి నీళ్ళు మన ఒంటి మీద పడితేనే మనం అల్లాడిపోతాం. అలాంటిది సజీవంగా వాళ్ళు చిన్న పిల్లలు మంచి కోసమే పోరాడారు. ఆ మంచి గెలవకుండానే వాళ్ళు మరణించారు దారుణంగా పాపం. అద్భుతంగా ఉంది, చాలా పెద్ద చర్చ్ ఇది. చూడండి ఇరువైపులా కాలమ్స్ ఎలా ఉన్నాయో మనకి. ఇక్కడ అందరూ వచ్చి మంచిగా ప్రే చేసుకుంటున్నారు. చాలా మంచి సువాసన వస్తుంది లోపల. ఇరువైపులా మనం పటాలు కూడా గమనించవచ్చు. జీసస్ గురించి, మేరీ మాత గురించి, తన జీవితం గురించి పూర్తిగా తెలియజేస్తున్నారు ఆ చిత్రపటాల మీద. ఆపోజిట్లో చూడొచ్చు మనం జీసస్ని సిలువ వేసిన తర్వాత ఎలా ఉండేదని ఇక్కడ క్లియర్గా తెలియజేస్తున్నారు. ఈ వాకింగ్ స్ట్రీట్లో నడుచుకుంటా ముందుకి వెళ్తున్న మెయిన్ స్ట్రీట్ అంట ఇది. అప్పట్లో కరెక్ట్గా ఇందాకటి దాకా మనం చూసుకున్న గవర్నమెంట్ బిల్డింగ్స్కి దగ్గరలో ఉంటుంది. ఈ వాకింగ్ స్ట్రీట్లోనే చిన్నపిల్లలు స్కూల్ కూడా ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నది. ఎప్పుడో 200 సంవత్సరాల క్రితమే నిర్మించిన స్కూల్ ఇది. అలాగే 5 స్టార్ హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయంట ఇక్కడ ఈ ప్రదేశంలో. చాలామంది షాప్స్ పెట్టుకొని ఇక్కడ సర్వైవ్ అవుతున్నారు. కూల్ డ్రింక్ షాపు, మొబైల్ షాప్స్, బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. ఇదే ఏరియాలో మార్కెట్ ఏరియా కూడా ఉంది పక్కనే. మనకి నిత్యావసర వస్తువులు ఏదైనా కొనుక్కోవాలనుకుంటే ఆ మార్కెట్కి వెళ్ళి మనం తీసుకోవచ్చు. ఈ వాకింగ్ స్ట్రీట్లో మనకి లెఫ్ట్ సైడ్లో కార్ పార్కింగ్ ఉంది చూస్తున్నారు కదా బిల్డింగ్ పైన, కానీ బిల్డింగ్ కింద ఉన్నది మార్కెట్ అంట. లోపల వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ ఫుడ్ స్టాల్స్ ఉంటాయంట. చూద్దాం లోపలికి వెళ్తే కానీ మనకి అర్థం కాదు. ఇక్కడ అబ్బా చల్ల గాలి వేస్తూ బాడీ అంతా ఫ్రీజ్ అయిపోతుంది. అన్ని రకరకాల వీళ్ళ ట్రెడిషనల్ దుస్తులన్నీ ఉన్నాయి చూడొచ్చు. అన్ని మల్టీ కలర్స్లో వీళ్ళు వేసుకుంటారు ప్యాంట్లు, షర్ట్స్. అబ్బా లోపల చాలా షాప్స్ ఉన్నాయి చూడండి. అన్ని బట్టల షాప్తో పాటు సువెనీర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి లోపల. ఇవ్వండి వీళ్ళ నేషనల్ బర్డ్ సువెనీర్, మ్యాగ్నెట్స్, బ్యాండ్స్, బొమ్మలు. థ్యాంక్ యూ. ఈ దేశంలోకి వచ్చే టూరిస్ట్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. చాలా రకరకాల లెదర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, సూపర్ ఉన్నాయి. బట్ మనం ఇంకొక ఫ్లోర్ కిందకి వెళ్తే మనకి కూరగాయల మార్కెట్ ఉంటుందంట. చూడండి భలే ఉంది కదా బిల్డింగ్. పైనుండి చూస్తే అసలు ఏమీ అర్థం కావట్లేదు, లోపలికి వస్తే మహాసముద్రమే ఉంది ఇక్కడ. రకరకాల మ్యాగ్నెట్స్, బొమ్మలు, కీ చైన్స్ సేల్ చేస్తున్నారు ఇక్కడ. ఈ బొమ్మ చూస్తున్నారు కదా, ఈ బొమ్మ 250 రూపాయలు ఖరీదంట. అదే మనకి మ్యాగ్నెట్స్ కావాలనుకుంటే 500 రూపాయల దాకా ఉన్నాయి. ఇవి కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి చూడండి. ఇలాగ బీర్ బాటిల్స్తో ఓపెనర్స్ వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అనుకుంటా. అదిగోండి వైన్ బాటిల్స్తో ఎలా తయారు చేశారో. మ్యాగ్నెట్ ఇది కూడా ఒక రకమైన విచిత్రమైన మ్యాగ్నెట్. వచ్చేసాం గ్రౌండ్ ఫ్లోర్లోకి. ఫస్ట్ ఫ్లోర్లో ఏమో బట్టలు, సువెనీర్ అంతా ఉంది కదా. ఇక్కడ చూస్తే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతున్నాయి. అలాగే ఫ్లూట్ కూడా ఉంది వీళ్ళ షాప్లో. బొంగరం కూడా ఉంది చూడండి. బొంగరాలు మన ఊరిలో కూడా బొంగరాలు తిప్పుతారు కదా చిన్నప్పుడు,
రకరకాలు చూడొచ్చు. పప్పు చెక్కల్లో అయితే ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. వాటి మీద ఎన్ని రంగులు వేసారో ఫ్లేవర్స్. కానీ ఆ ఫ్లేవర్స్ వేయకుండా తింటమే బెటరు. పచ్చి మ్యాంగో ఉంది, ఇట్లాగే పండిన మ్యాంగో కూడా ఉంది. చాలా చిన్నగా ఉన్నాయి చూడండి, చిన్న చిన్న మ్యాంగోస్. వాటిని ముక్కలు కట్ చేసి ఎట్లా ఇస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు అసలు ఎంత తాజాగా ఉన్నాయో ఫ్రూట్స్, రకరకాల ఫ్రూట్స్. ఏంటి జీడిపప్పేనా? అవును, జీడిపప్పే అనుకుంటున్నా. చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి జీడి. ఇంతకుముందు మనం ఆఫ్రికాలో చూసుకున్నాం కదా. లోపలే రకరకాల స్ట్రీట్ ఫుడ్ కూడా సేల్ చేస్తున్నారు. అన్ని స్టాల్స్ ఉన్నాయి చూడండి, ఎవరికి వాళ్ళకి సపరేట్గా స్టాల్స్ ఉన్నాయి. ఇలాంటి స్టాల్స్ మనం మదగాస్కర్ దేశంలో కూడా చూసాం, మీకు గుర్తుందా? అన్ని కంట్రీస్లో చాలా వరకు చైనా, తైవాన్ కూడా వెళ్ళినప్పుడు మనకి షాపింగ్ మాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది ఎక్కువ శాతం ఈ రెస్టారెంట్స్ అన్నీ కూడా. అలాగే ఇక్కడ మసాలాలు కూడా రకరకాల మసాలాలు సేల్ చేస్తున్నారు చూడండి వీళ్ళు. జింజర్ ఉంది, గార్లిక్ ఉంది, ఇంకా మరికొన్ని ఏయో కానీ ఆకులు ఎండబెట్టి అవి కూడా సేల్ చేస్తున్నారు. మంచి వాసన వస్తుంది, మసాలా వాసన. వీళ్ళ తినే ఫుడ్లో లెట్యూస్, చికెన్ ఏయో కానీ బన్నుల్లాగా చేశారు చూడండి. సలాడ్ ఉంది, టొమాటో ఆనియన్స్ వేసి, బనానా కూడా అట్లా ఆయిల్లో వేసి బాగా డీప్ ఫ్రై చేస్తారు. నిన్న కూడా మేము ఇంట్లో కుక్ చేసుకున్నాము. ఆ కుక్ చేసుకున్నప్పుడు ఆనియన్స్, టొమాటోస్ కొనుక్కున్నాము. ఇదిగోండి, ఇక్కడ కూడా మేము ఏం చేసామంటే ఒక ఆవకాడో తీసుకున్నాను, అట్లాగే ఇది క్యాషు ఫ్రూట్ తీసుకున్నాము, టొమాటో, ఆనియన్స్, చికెన్ కూడా తీసుకోవాలి. మా దగ్గర ఒక 35 ఛార్జ్ చేశారు. 700 రూపాయలు అయింది మాకు. ఇదిగోండి, ఈ కేవలం ఈ వెజిటేబుల్స్ అంతే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సారీ మేడం. హలో, హౌ ఆర్ యూ? చక్కగా అమ్మాయి కెమెరా చూస్తూ నవ్వుతూ స్మైల్ ఇస్తున్నారు. సేమ్ మన ఊర్లో లాగా ఇక్కడ లెమనేడ్ వచ్చి చాలా ఫేమస్ అనుకుంటా. ఇదిగోండి, రకరకాల జ్యూసెస్ అన్నీ ఇక్కడ పెట్టారు. ఆరెంజ్, లెమన్, ఇంకా ఫుడ్ కూడా ఉంది. హలో హలో హలో, హాయ్. గుడ్, థ్యాంక్ యూ, ఐఎమ్ గుడ్. ఇది చాలా ఫేమస్ షాప్ అనుకుంటా. మెయిన్గా ఇక్కడ ఈ ఏరియాలో అందరూ ఇక్కడే ఉన్నారు జనం చాలామంది. అదే, ఇది ఎట్లా ఉందంటే సేమ్ మనం మెక్సికోలో తిన్నాం కదా, మనం అమెరికాలో తిన్నాం కదా, చిపోట్లే లాగా ఉంది. ఇప్పుడే మీట్ షాప్లో మేము చికెన్ తీసుకున్నాము. 1 కిలో చికెన్ ఎంత పడిందో చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. 1100 రూపాయలు పడింది 1 కిలో చికెన్. ఈ దేశంలో చాలా కష్టమే ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే. అలాగే చికెన్ కొట్టు ఆపోజిట్లోనే మనకి కొంచెం సీ ఫుడ్ కూడా సేల్ చేస్తున్నారు. చేపలు, రకరకాల చేపలు ఉన్నాయి. అలాగే ప్రాన్స్ ఉన్నాయి, క్రాబ్ ఉంది, నత్తలు ఉన్నాయి, ఆక్టోపస్ కూడా ఉంది. ఇదిగోండి, హలో, ఇదిగోండి స్నేల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎండబెట్టిన రొయ్యలు, చేపలు కూడా ఉన్నాయి ఇక్కడ వీళ్ళ షాప్స్లో. షాప్స్ బట్టికి చాలా నీట్గా, హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే పైన కూడా కెమెరాస్ కూడా ఉన్నాయి చూడండి, శుభ్రంగా ఉంది. ఎక్కడైనా సరే మధ్యలో దారి కూడా ఎక్కడ ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా కింద పడలేదు. మార్కెట్లో ఉండి బయటకు వచ్చేసాను. స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాను. చక్కగా మనం రూమ్లో ఉన్నాం కదా, మనకి స్టవ్ కూడా ఉంది, వండుకొని తినచ్చు. బాగున్నాయి చూడండి. బిల్డింగ్స్ కూడా మీరు గమనించవచ్చు, అంత స్పానిష్ ఆర్కిటెక్చర్తో ఉంటాయి ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా. మరియు కొంతమంది రోడ్ల మీద కూడా ఇలా చిన్న చిన్న బళ్ళు పెట్టుకొని సర్వైవ్ అవుతున్నారు. ఈ దేశంలో గాజు వస్తువులు కూడా చాలా బాగా ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద గాజు కుండీలు చూడండి ఎలా ఉన్నాయో, మంచిగా రెడీ చేసి. ఎందుకంటే వీళ్ళు బాగా లైమ్ సోడాలు ఇవన్నీ సేల్ చేస్తుంటారు కదా రోడ్ల మీద. ఇలాంటి పెద్ద పెద్ద గాజు కొండల్లో పెట్టి అమ్ముతూ ఉంటారు. మెక్సికో దేశం మరియు బెలీజ్ దేశంలో అయితే చాలా ఫ్రీడమ్గా తిరిగాము. ఇక్కడ పెద్దగా టూరిస్ట్ కూడా ఎవరో కనబడట్లేదు, కానీ లివింగ్ స్టోన్లో బాగా ఎక్కువగా ఉన్నారు. మన ఓల్డ్ పల్సర్ కూడా ఉంది ఇక్కడ, ఎప్పుడో 10 years బ్యాక్ పల్సర్. ఇలా షూట్ చేసేటప్పుడు వెనక నుండి వచ్చి పరిగెత్తుకుంటా ఫోన్ లాక్కుపోతారంట.
ఎంత సంపాదిస్తున్నారో మొత్తం పూర్తిగా ఖర్చు పెట్టేయాల్సి వస్తుంది తిండికి. కేవలం తిండి జరగడానికే సరిపోతుంది వీళ్ళ లైఫ్. సేవింగ్స్ అవన్నీ ఏం ఉండవు నాకు తెలిసి ఇక్కడ. లోకల్ షాప్స్ ఎందుకు చాలా వరకు క్లోజ్లో అని ఎంక్వైరీ చేస్తే ఇక్కడ చెప్తున్నారు, లోకల్ చాలామంది గ్యాంగ్స్ ఉంటారు కదా, ఆ గ్యాంగ్స్ వచ్చి వీళ్ళకి రోజువారీ మామూలు ఇవ్వాలని చెప్పి టార్చర్ పెడతారంట. అందుకని చెప్పి చాలామంది ఈ దేశంలో ఇక్కడ ఈ ప్రాంతంలో వ్యాపారం చేయటమే అది కష్టం అని చెప్పి క్లోజ్ చేసేసి ఖాళీ చేసేసినట్టున్నారు షాపులన్నీ. అన్ని షట్టర్లు చాలా వరకు క్లోజ్లో ఉన్నాయి. ప్రతి ఒక్క షాప్కి ఐరన్ గ్రిల్డ్. ఈ ఇళ్లలో జనం ఉన్నారా లేరా అనేది కనిపెట్టడం కూడా చాలా కష్టం అని చెప్పొచ్చు. పూర్తిగా చూడండి మెటల్తో ఎలాగ డోర్లు క్లోజ్ చేసేసారో, అలాగే విండోస్ని కూడా ఎక్కడికక్కడ. ఎవరైనా మనుషులు కనబడుతున్నారా అసలు రోడ్డు మీద? ఎవ్వరూ లేదు. వా, కానీ చాలా కష్టమైన లైఫ్ అని చెప్పచ్చు ఇక్కడ వీళ్ళది. ఒక్కొక్కరికి 3-4 పిల్లలు. మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బై బాయ్.